హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు హేమస్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు చాలా తక్కువ సమయంలోనే ఈ రుచికరమైన రవ్వ పొంగల్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. ఇంట్లో ఉన్న కొద్దిపాటి పదార్థాలతోనే హెల్తీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. వీటి కోసం ముందుగా స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకుని ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిని కాస్త వేడవనివ్వాలి. ఇలా నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేను ఇందులో ఎండు కొబ్బరి ముక్కల్ని, జీడిపప్పు పలుకుల్ని, అలాగే కిస్మిస్ని తీసుకున్నాను. మీకు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పెసరపప్పుని ముందుగానే ఒక 2 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగి ఇందులో నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళన్నీ వడగట్టేసి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను కదా, ఇదే కడాయిలో నేను ఈ పెసరపప్పుని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పుని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పొంగల్లో పలుకుగా ఉంటూ తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో ఇప్పుడు రవ్వను వేసుకోవాలి. సుజీ కాకుండా ఇలా పెద్ద గోధుమ రవ్వ దొరుకుతుంది కదా, వీటిని తీసుకొని పెసరపప్పులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ గోధుమ రవ్వని ఫ్రై చేస్తున్న కొద్దీ మంచి స్మెల్ వస్తుంది. అలా వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వ బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులో వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ని వేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో రవ్వని ఉడకనివ్వాలి. మరోవైపు స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ని ఇందులో వేసుకొని వీటిని కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. డైరెక్ట్గా బెల్లాన్ని పొంగల్లో వేసుకుంటే ఇందులో ఇసుక లాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా బెల్లాన్ని కరిగించుకొని ఈ వాటర్ని పొంగల్లో వడపోసుకోవాలి. రవ్వ కూడా ఇలా బాగా దగ్గరైపోయింది. ఇప్పుడు ఇందులో కరిగించుకున్న బెల్లాన్ని వడపోసుకోవాలి. బెల్లం వాటర్ అంతా రవ్వలో కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని వీటిపై మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న వాటిలో ఇప్పుడు 1 కప్పు పాలను పోసుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నానో అదే కప్పుతో బెల్లాన్ని, పాలుని, నీళ్ళని కూడా తీసుకున్నాను. పాలుని ఇందులో వేసుకునేటప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే పాలు విరగకుండా ఉంటాయి. వీటిని ఒకసారి ఇలా బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని, చిటికెడు సాల్ట్ని ఇందులో వేసుకొని ఇవన్నీ పొంగల్లో కలిసేలా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ పొంగలంతా కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఈ రవ్వ పొంగల్ రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఇది వేడివేడిగా తిన్నా కానీ, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మరుసటి రోజు తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.